హలో ఎవ్రీవన్, నేను మీ వరంగల్ పిల్ల. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ ఒకటి చూపిస్తున్నాను. చాలా ఈజీగా అండ్ క్విక్గా అయిపోతుంది లంచ్ బాక్స్ రెసిపీ. ముందుగా ఒక కడాయి తీసుకొని కడాయిలో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేయండి. అందులో కొన్ని మసాలా దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసి అవి ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా ఇవి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నాయి అన్న టైంలో ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కొంచెం ఫ్రై చేసి మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు వేయించి అందులో ఒక చిటికెడు పసుపు వేసుకోండి. పసుపును కూడా మంచిగా కలిపేసి ఇప్పుడు అందులో ఒక 3 టమాటాలను పేస్ట్ బట్టి ఆ పేస్ట్ని కూడా వేయండి. వేసి ఆయిల్లో మంచిగా కలిసేంత వరకు కలిపి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా దాన్ని మూత పెట్టి అలాగే మగ్గించుకోండి. ఇందులో కొద్దిగా ఉప్పు, కొంచెం కారం వేసి మంచిగా కలుపుకొని దీన్ని కూడా ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా చికెన్ మసాలా, అలాగే మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా వేసి మంచిగా కలుపుకోండి. అంతే, ఎంతో ఈజీ అండ్ క్విక్గా అయిపోయే టొమాటో రైస్ రెడీ. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చాలా ఈజీ ప్రాసెస్, ఒక్కసారి చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా.